నా పేరు బత్తుల రమేష్ బాబు. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు, దైవజనులకు, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సువార్త సందేశం, ఉద్యమగడ్డపై పుట్టిన సువార్త వీరుడు అపోస్తులు ఏసన్న గారు, బ్రదర్ ఏసన్న, హోసన్న మినిస్ట్రీ వ్యవస్థాపకులు. జననం 19/3/1947, మరణం 8/8/2012. అతడు విద్యావంతుడు కాదు, అతడు రాజకీయ నాయకుడు కాదు, అతడు అగర్భ శ్రీవంతుడు కాదు, అతడు ఒక సామాన్య మానవుడు. అతనికి భౌతిక వారసులు లేరు, అతనికి భార్య, బిడ్డ, మమకారం, బంధాలు లేవు, అతనికి ఆస్తిపాస్తులు లేవు. కానీ అతడు ఒక సువార్త సంగీత స్వరజురి. అతడు సువార్త సంగీత స్వరజురి. అతడు క్రీస్తు స్తుతిగానాల ఆరాధకుడు. అతడు ఆరాధన క్షోత్ర రాగ తరంగాల హోరు. అతడు ఆత్మ కీర్తన దావీదు వారసుడు. అతడు లక్షల ఆత్మల సంపాదకుడు. అతడు వేల సంఘాల స్థాపకుడు. అతడు ఆధ్యాత్మిక ప్రజాబంధువు. అతడే నాటి దావీదు వారసుడు, నేటి తరపు దావీదు. అతడే మన బ్రదర్ తీపలపూడి ఏసన్న. అతడే నాటి దావీదు వారసుడు, నేటి తరపు దావీదు. అతడే మన బ్రదరు తీపలపూడి ఏసన్న. కోరమండల్ తీరం నుండి పులికాటు సరస్సు వరకు 266 కిలోమీటర్ల విస్తీర్ణ కలిగి, తూర్పు కనుమలు బంగాళాఖాతం ఎల్లలుగా గల సింహపురి సీమ ఎంతోమంది ప్రముఖులకు జన్మనిచ్చింది. పినాకిని తీరాన ఉన్న సింహపురి సీమ ఆంధ్ర రాష్ట్రంలో అపురూప ఆభరణం. పులికాటు సరస్సు, మైపూట్ బీచ్ లాంటి ప్రకృతి సౌందర్యానికి మారుపేరైతే, పసిడి పంటలు, వెలకట్టలేని ఖనిజ సంపద నెల్లూరు జిల్లాను సంపన్న జిల్లాగా మార్చాయి. వివిధ రంగాల్లో ప్రపంచ చరిత్ర పుటకలెక్కిన నెల్లూరు ఎంతోమంది ప్రముఖులకు జన్మనిచ్చింది. గనుల గర్భంలో దాగిన మణిముత్యాలను, మేలి రత్నాలను సమాజానికి అందించింది. ఆ మేలి రత్నంలో ఒక్కరైన ఏసన్న సువార్త రత్నంగా ప్రపంచం నలుదిశలా వెలుగొందుతూ సిలువ వెలుగులు ప్రకాశింపజేశారు. ఆ మేలి రత్నాలను సమాజానికి అందించింది. ఆ మేలి రత్నాల్లో ఒకరైన ఏసన్న సువార్త రత్నంగా ప్రపంచ నలుదేశాల వెలుగొందుచూ సిలువ వెలుగులను ప్రకాశింపజేశారు. ఈ ఉద్యమ గడ్డపై జన్మించిన ఏసన్న నాడు ఒంటరిగా ప్రారంభించిన సువార్త మహోద్యమం నేడు లక్షలాది ఆత్మలను రక్షణ మార్గంలో నడిపించే సువార్త ఉద్యమంగా మారింది. అంతటి గొప్ప దైవజనుని జీవిత చరిత్ర వీడియోగా తీయటం భాగ్యమైతే దాన్ని చూడటం మీ అదృష్టం. అంతటి గొప్ప దైవజనుని జీవిత చరిత్ర వీడియోగా తీయటం నా భాగ్యమైతే దాన్ని చూడటం మీ అదృష్టం. బ్రదర్ ఏసన్న గారి జీవిత చరిత్ర బాధల్లో ఉన్నవారికి ఓదార్పు, శ్రమల్లో అలసిపోయిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. బ్రదర్ ఏసన్న గారి జీవిత చరిత్ర బాధల్లో ఉన్నవారికి ఓదార్పు, శ్రమల్లో అలసిపోయిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. అంత మాత్రమే కాకుండా సేవకులకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చే ఆత్మీయ ఆయుధంగా పనిచేస్తుంది. అంత మాత్రమే కాకుండా సేవకులను ఎంతగానో ప్రోత్సహించే ఆత్మీయ ఆయుధంగా పనిచేస్తుంది. బ్రదర్ ఏసన్న గారి లక్ష్యం, సేవా జీవితం పలువురికి ఆదర్శం కావటం ధన్యకరం. బ్రదర్ ఏసన్న గారి సాక్ష్యం, సేవా జీవితం పలువురికి ఆదర్శం కావటం ధన్యకరం. నెల్లూరు జిల్లా తిపలపూడి గ్రామ కాపురస్తులైన
తిపలపూడి పోతురాజుకు ఏకైక సంతానం నరసింహులు. అంటే ఏసన్న గారి తండ్రి పేరు నరసింహులు. ఏసన్న గారి తాతగారైన పోతురాజు నరసింహ పూజలు చేసేవారు. కోళ్లను జంతువులను బలిస్తూ వాటి పచ్చి నెత్తురు తాగుతూ పోతురాజులుగా చలామణి అయ్యేవారు. ఏసన్న గారి తండ్రి గారైన నరసింహులు జీవనోపాధి నిమిత్తం రేకుచాటలు ట్రంకు పెట్టెలు తయారు చేయొచ్చు వాటిని అమ్మి వచ్చే సొమ్ముతో కుటుంబ జీవనం సాగించేవారు. తర్వాత ఏసన్న గారి తండ్రి గారు నెల్లూరులో రైస్ మిల్లులో పనిచేయచ్చు. కొంతకాలం తర్వాత నెల్లూరు పట్టణానికి సమీపంలో సొంతంగా రూబీ రైస్ మిల్లును ప్రారంభించారు. తిపలపూడి నరసింహులు కాదలికి విశ్వాసం కలిగిన అంటే ఏసన్న గారి తండ్రి తిపలపూడి నరసింహులు కాదలికి విశ్వాసం కలిగిన ఏసన్న గారి తల్లి కమలమ్మను వివాహం ఆడారు. దైవభక్తి విషయంలో నరసింహుల గారి పూర్వీకులు ఆరాధించే దేవతలను ఆరాధిస్తూ విగ్రహ ఆరాధన చేయుచుండేటి వారు. ఏసన్న గారి తల్లి కమలమ్మ మాత్రం కాదలికి విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించేది. నరసింహులు కమలమ్మ దంపతులకు మొత్తం 12 మంది సంతానం. వీరిలో 7 కుమారులు 5 కుమార్తెలు. అయితే వీరిలో వరుసగా 2 కుమారులు 1 కుమార్తె పుట్టిన 3వ రోజున కెవ్వున కేక వేసి చనిపోయేవారు. వరుసగా 3 పిల్లల మరణం నరసింహులు కమలమ్మ అది ఏసన్న గారి తల్లిదండ్రులు నరసింహ కమలమ్మ దంపతులు ఇరువులను ఎంతో మనోవేదనకు గురి చేసింది. నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్న సమయంలో కమలమ్మ మరలా గర్భవతి అయినది. ఒక పక్క సంతోషము, మరో పక్క ఆందోళనతో 1947 మార్చి 19వ తేదీ నెల్లూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నందు మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు 2 రోజుల వరకు బాగానే ఉన్నాడు. 3వ రోజు వచ్చేసరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వారు ఊహించినట్లే ఆ శిశువు కూడా అస్వస్థతకు గురయ్యాడు. గతంలో 3 బిడ్డలకు జరిగిన విధంగానే ఈ బిడ్డ ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది. శిశువు ఆరోగ్యం క్షణం క్షీణించసాగింది. మరణ గడియలు ఆటుపోట్లుగా పరిగెడుతున్నాయి. కమలమ్మ మనసులో అలజడి తుఫాను చెలరేగింది. ఆందోళనలు అలల వలె పైకి ఎగిసాయి. 3 బిడ్డలను కోల్పోయిన కడుపు కోత సునామీ సుడులు తిరిగింది. 3 బిడ్డలను కోల్పోయిన కడుపు కోత సునామీ తిరిగింది. హృదయంలో దాగిన దుఃఖ సముద్రం కన్నీటి దారలై ప్రవహించింది. బిడ్డను బ్రతికించుకోవాలనే తపనతో దిక్కు తోచక బిక్కుమంటూ బిడ్డనెత్తుకొని క్యాథలిక్ బిషప్ విలియం బౌటర్ వద్దకు పరుగులు తీసింది. కమలమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గతంలో పుట్టిన 3 బిడ్డలకు పోతురాజులు పోలేరములు అని పేర్లు పెట్టాము. కానీ పుట్టిన 3వ రోజే కేక వేసి మరణించారు. కావున ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుడు ఈ బిడ్డను బతికిస్తే సేవకుడిగా చేసుకోండి అని కన్నీరు మున్నీరయ్యింది. బిషప్ ఆ బిడ్డను ఎత్తుకొని ప్రభుకు ప్రార్థించి ప్రతిష్ఠించి ఈ బిడ్డకు ఏసన్నా అని పేరు పెట్టుచున్నాను. ఈ రోజు నుంచి ఈ బిడ్డను ఏసన్నా అని పిలవండి. ఈ బిడ్డ చనిపోడు, పెరిగి పెద్దవాడైన పిమ్మట మీ కోరిక చొప్పున ప్రభు సేవకుడు అవుతాడని చెప్పి ఆ బిడ్డను తల్లి చేతికి అప్పగించాడు. బిషప్ ఆ బిడ్డను ఎత్తుకొని ప్రభువుకు ప్రార్థించి ప్రతిష్ఠించి ఈ బిడ్డకు ఏసన్నా అని పేరు పెట్టుచున్నాను. ఈ రోజు నుండి ఈ బిడ్డను ఏసన్నా అని పిలవండి. ఈ బిడ్డ చనిపోడు, పెరిగి పెద్దవాడైన పిమ్మట మీ కోరిక చొప్పున ప్రభు సేవకుడు
అవుతాడు అని చెప్పి ఆ బిడ్డను తల్లి చేతికి అప్పగించాడు. జగత్ పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకొను. జగత్తు పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. నెల్లూరు పట్టణం సుబేదారు పేటలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ నందు యేసన్నను 1వ తరగతిలో చేర్పించారు. బాల్యం నుండే యేసన్నకు మతిమరుపు, అమాయకత్వం ఉండటం వలన విద్యలో రాణించలేకపోయాడు. బాల్యం నుండే యేసన్నకు మతిమరుపు, అమాయకత్వం ఉండటం వలన విద్యలో రాణించలేకపోయాడు. అలా 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వసారి చేర్పిస్తానన్న తల్లిదండ్రుల మాటను ధిక్కరించి చదువుకు స్వస్తి చెప్పి అప్పటి నుంచి తొంటరి పనులు చేస్తూ ప్రతిరోజు ఇంటి మీదకు గొడవలు తెచ్చేవాడు. ఇంటికి చెరువులో గల సమాధి తోటలో తిరుగుతూ అక్కడున్న యాచకుల వద్ద బీడీలు, సిగరెట్లు తీసుకొని తాగేవాడు. ఇలా తొంటరి పనులు చేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ తిరగవలసిన వయసులో యేసన్న దురాత్మల పీడితుడై మతిస్థిమితం లేక వీధుల్లో పిచ్చివాడిగా తిరగసాగాడు. మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో స్థానం లేక నెల్లూరు నగరంలో వీధి 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 నాదే అంటూ హీనమైన బ్రతుకు బతకసాగాడు. చెత్త కుప్పల వద్ద కుక్కలతో, పందులతో పోరాడుతూ అక్కడ వేసిన ఎంగిలి విస్తరాకుల్లో మెతుకులు ఏరుకొని తిని ఆకలి తీర్చుకునేవాడు. చెత్త కుప్పల వద్ద కుక్కలతో పందులతో పోరాడుతూ అక్కడ వేసిన ఎంగిలి విస్తరాకులోని మెతుకులు ఏరుకొని తిని ఆకలి తీర్చుకునేవాడు. రాత్రివేళ రైల్వే స్టేషన్లో, పగటిపూట పెన్నా నది బ్రిడ్జి కింద పడుకునేవాడు. అలాంటి దుర్భరమైన జీవితం జీవిస్తుండగా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణింపసాగింది. నోటి నుండి రక్తం పడటం ప్రారంభమైంది. ఒకవైపు దురాత్మల పీడింపు, మరోవైపు రక్తపు వాంతుల ఛేదనంతో యేసన్న నరక యాతన అనుభవించేవాడు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది. నోటి నుండి రక్తం పడటం ప్రారంభమైంది. ఒకవైపు దురాత్మల పీడింపులు, మరోవైపు రక్తపు వాంతుల వేధింపులతో యేసన్న నరకయాతన అనుభవించాడు. 1964 ఫిబ్రవరి 15వ తేదీ శనివారం రాత్రి నెల్లూరు టౌన్ సుబేదార్ పేటలోని ఒక ఇంట్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. యేసన్న ఆ ఇంటి లోపలకు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరి బిత్తర చూపులు చూస్తూ ఆ వీధిలో నడిచిపోవుచుండగా అంధకారం ఆవరించి ఉన్న యేసన్నపై హఠాత్తుగా మెరుపు వలె దివ్యకాంతి ప్రకాశించింది. వెంటనే అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థత లభించింది. ఈ యుగ సంబంధమైన దేవత యేసన్న మనోరాత్రాలను కలగచేసి గుడ్డితనం తొలగించింది. ఆ వెలుగులో తేజోమయమైన యేసయ్య ముఖాన్ని చూసిన తక్షణమే యేసన్నలో దాగి ఉన్న దురాత్మ కెవ్వున కేక వేసి పారిపోయింది. ఆ వెలుగులో తేజోమయమైన యేసయ్య ముఖాన్ని చూసిన తక్షణమే యేసన్నలో దాగి ఉన్న దురాత్మ కెవ్వున కేక వేసి పారిపోయింది. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయింది. విలవిలలాడించి వదిలిపోయాను. మార్కు 9:26. 1966 సంవత్సరం డిసెంబర్ నెలలో తండ్రి పనిలో నిమగ్నమై ఉన్న యేసన్న గారిని ప్రభు దర్శనం ద్వారా దర్శనమిచ్చి సిలువ సువార్తను ప్రకటించమని, నశించిపోవచ్చున్న ఆత్మలు రక్షించమని సేవకై ప్రభు పిలుపునిచ్చాడు. అలా పిలుపును అందుకొని 1967 ఆగస్టు నెలలో బైబిల్ పాటల పుస్తకమును సంచిలో పెట్టుకొని ఆ సంచిని సంకన తగిలించుకొని ఇల్లు విడిచి మెద్రాసు వెళ్ళాడు. నా ఇల్లు నిండుకున్నట్లు నీవు రాజమార్గంలోనికిను కంచెలోనికిను వెలుపలికి వచ్చు వరకు అక్కడ వారిని బలవంతము చేయము. లూకా 11:23. నా ఇల్లు నిండుకున్నట్లు నీవు రాజమార్గంలోని కంచెలోనికి వెళ్ళి లోపలి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. లూకా 14:23.
మెద్రాసులోని పరిశుద్ధుల సవాసంలో ఒక దైవజనుని ఇంటి వద్ద యేసన్న గారు 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన తర్వాత ఆ సంఘ సవాసముతో కలిసి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో 10 సంవత్సరాల పాటు సేవ చేశారు. బలవంతుని చేతిలో బాణం వలె వాడబడ్డారు. 2 సంవత్సరాలు శిక్షణ పొందిన అనంతరం ఆ సంఘ సవాసులతో కలిసి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో 10 సంవత్సరాల పాటు సేవ చేస్తూ బలవంతుని చేతిలో బాణం వలె వాడబడ్డారు. ఆ రోజు 7/7/1977 బ్రదర్ యేసన్న గారు గుంటూరు నందు అమరావతికి వెళ్ళే మార్గంలో 14వ మైలురాయికు వెళ్ళి అక్కడ సమీపంలోని లెమల్లె ప్రాంతంలో చిన్న పూరిపాక వేసుకొని ప్రభు సేవ ప్రారంభించారు. మరొకసారి ఆ రోజు 7/7/1977 బ్రదర్ యేసన్న గారు గుంటూరు నందు అమరావతికి వెళ్ళే మార్గంలో 14వ మైలుకు అక్కడ సమీపంలోని లేమల్ల ప్రాంతంలో చిన్ని పూరిపాక వేసుకొని సేవ ప్రారంభించారు. నేలపై మొలిచిన ప్రతి మొక్క చెట్టు వృక్షమై మహావృక్షమై ఇతరులకు జీవాన్ని అందివ్వలేదు. నేలపై మొలిచిన ప్రతి మొక్క చెట్టు వృక్షమై మహావృక్షమై ఇతరులకు జీవాన్ని అందివ్వలేదు. కానీ మహోన్నతుని చోటున ఏర్పరచుకున్న మొక్క వృక్షమై మహావృక్షమై క్రైస్తవ లోకానికి ఎన్నెన్నో ఆత్మీయ ఫలాలు అందించిన ఆత్మీయ తండ్రి యేసన్న. కానీ మహోన్నతుని చాటున చోటు ఏర్పరచుకొని మొక్కై వృక్షమై మహావృక్షమై క్రైస్తవ లోకానికి ఎన్నెన్నో ఆత్మఫలాలు అందించిన ఆత్మీయ తండ్రి యేసన్న. ఎన్నెన్నో ఆత్మీయ ఫలాలను అందించిన ఆత్మీయ తండ్రి యేసన్న. గుంటూరు సమీపాన లేమల్లలోని అతి సామాన్యంగా ప్రారంభించిన దినచర్య నేడు గుంటూరు గోరంటలో 30,000 మంది ఒకే చోట చేరి దేవుని ఆరాధించే వీలుగా ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం హోసన్నా మినిస్ట్రీ ద్వారా యేసన్న స్థాపించిన ఆలయం. గుంటూరు సమీపాన లేమల్లలోని అతి సామాన్యంగా ప్రారంభించిన పరిచర్య నేడు గుంటూరు గోరంటలో 30,000 మందికి ఒకే చోట చేరి దేవుని ఆరాధించే వీలుగా ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరం హోసన్నా మినిస్ట్రీ ద్వారా యేసన్న స్థాపించిన ఆలయం. అహర్నిశలు నిస్వార్థ సేవ చేయగలిగిన సేవకులను తయారు చేసి భారతదేశానికి అందించిన క్రైస్తవ పితామహుడు యేసన్న. అహర్నిశలు నిస్వార్థ సేవ చేయగలిగిన సేవకులను పాస్టర్లను తయారు చేసి భారతదేశానికి అందించిన క్రైస్తవ పితామహుడు యేసన్న. మన రాష్ట్రానికి మన దేశానికి దీవెనకరంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే అంతర్జాతీయ గుడారాలకు 40 లక్షలు విశ్వాసులు హాజరై వారు దేవుని ద్వారా పొందే ఆశీర్వాదాలు సాక్ష్యాల ద్వారా తెలియజేయటం యేసన్న సేవలో మరుపురాని ఘట్టం. మరొకసారి మన రాష్ట్రంలో మన దేశంలో దీవెనకరంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో దేవుడు జరిగించే అంతర్జాతీయ గుడారాలకు 40 లక్షల విశ్వాసులు హాజరై వారు దేవుని ద్వారా పొందే ఆశీర్వాదాలు సాక్ష్యాల ద్వారా తెలియజేయటం యేసన్న సేవలో మరుపురాని ఘట్టం. ఇదండి యేసన్న గారి జీవిత చరిత్ర. మరి ఈ జీవిత చరిత్రలో ఏమన్నా నేను పొరపాట్లు మాట్లాడితే పెద్ద మనసుతో క్షమించగలరు. మరొక్కసారి చిన్న ఉపోద్ఘాతాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఉద్యమగడ్డపై పుట్టిన సువార్త వీరుడు అపోస్తులు యేసన్న గారు, బ్రదర్ యేసన్న. హోసన్నా మినిస్ట్రీ స్థాపకులు. జననం 19/3/1947, మరణం 8/8/12. అతడు విద్యావంతుడు కాడు, అతడు రాజకీయ నాయకుడు కాదు, అతడు అగర్భ శ్రీవంతుడు కాదు, అతడు ఒక సామాన్య మానవుడు.
అతనికి భౌతిక వారసులు లేరు. అతనికి భార్య బిడ్డ మమకారం బంధాలు లేవు. అతనికి భార్య బిడ్డ మమకార బంధాలు లేవు. అతడు ఆస్తిపరుడు, ఆస్తిపాస్తులు లేవు. ఒక్క నిమిషం. అతడికి ఆస్తిపాస్తులు లేవు, కానీ అతడు సువార్త సంగీత స్వరజురి. అతడు ఒక సువార్త సంగీత స్వరజురి. అతడు క్రీస్తు స్తుతిగానాల ఆరాధకుడు. అతడు క్రీస్తు స్తుతిగానాల ఆరాధకుడు. అతడు ఆరాధన శ్రోత రాగ తరంగాల హోరు. అతడు ఆరాధన శ్రోత రాగ తరంగాల హోరు. అతడు ఆత్మకీర్తన దావీదు వారసుడు. అతడు లక్షల ఆత్మల సంపాదకుడు. అతడు ఆత్మకీర్తన దావీదు వారసుడు. అతడు లక్షల ఆత్మల సంపాదకుడు. అతడు వేల సంఘాల స్థాపకుడు. అతడు ఆధ్యాత్మిక ప్రజాబంధు. అతడే నాటి దావీదు వారసుడు, నేటి తరపు దావీదు. అతడు దావీదు వారసుడు, నేటి తరపు దావీదు. అతడే బ్రదర్ దీపల పూడి ఏసన్న. ఇదండి ఏసన్న గారి జీవిత చరిత్ర. మరి నాకు స్వరం ఉన్నంత వరకు, నాకు చెప్పగలిగినంత వరకు నేను చెప్పగలిగాను. ఈ జీవిత చరిత్రలో ఏదైనా పొరపాట్లుంటే మనసా వాచా కర్మణ యేసునామమున క్షమించగలరు. మరి ఏసన్న గారి జీవితం ఒక అద్భుతం. ఏసన్న గారి జీవితం ఒక అద్భుతం. అది ఎవరు వర్ణించలేనిది, ఎవరు చెప్పటానికి సాధ్యపడదు. ఒక్క నిమిషం. ఏదో ఒకటి అయితే ఇది ఏసన్న గారి జీవిత చరిత్ర ఒక అపురూపం. అది వర్ణించలేనిది, చెప్పుటకు సాధ్యం కాదు. ఆ మహనీయుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి ఈ ఏసన్న జీవిత చరిత్రలో ఏదైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ దొర్లితే పెద్ద మనసుతో క్షమించగలరు. మాకు మచిలీపట్నం హోసన్న మినిస్ట్రీ వారి మందిరం ఉంది. వారు ప్రతి సంవత్సరం ఏసన్న జన్మదినం కానివ్వండి, ఏసన్న జయంతి కానివ్వండి, అన్నీ కూడా చక్కగా చేస్తారు. మరి చిలకలపూడి మచిలీపట్నం హోసన్న ఫాస్టర్ బ్రదర్ పేరు గుర్తుకు రావటం లేదు, దయచేసి మన్నించగలరు. వారికి మనస్ఫూర్తిగా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం ఇవాంజలిస్టుని, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. మరొక్కసారి యేసునామమున వేడుకుంటున్నాను. హోసన్న మినిస్ట్రీ వ్యవస్థాపకులు వారి జీవిత చరిత్రని నేను వీడియోగా తెలియపరుస్తున్నాను. ఇది అందరి దైవజనులకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు, కృష్ణా జిల్లా క్రైస్తవ సోదరి సోదరులకు అందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయగలరు. ఏదైనా పొరపాట్లు ఏమన్నా ఉంటే యేసునామమున మన్నించగలరు. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు, కృష్ణా జిల్లా క్రైస్తవ సోదరి సోదరులకు మరియు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను.